బైబిల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రం ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను అని నమ్మి కొంచెం కష్టమైనా సరే జనాల మధ్యలోకి వెళ్లి పట్టుకుని స్వస్థపరచబడింది. అంటే తను ఏదైతే నమ్మిందో దాన్ని గట్టిగా పట్టుకుంది. దేవుడు మన మనస్సాక్షి ద్వారా అనేక మార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనలో బలాన్ని తన కృప చేత నింపుతా ఉంటాడు. మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏదైతే అదైంది, నేను యేసయ్యని ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అని నమ్మి వెళ్ళింది, స్వస్థత పొందుకుంది. మన జీవితాల్లో కూడా దేవుని విషయంలో ఏదైతే నమ్మి మనం ప్రారంభించామో అది అంతం వరకు గట్టిగా పట్టుకోగలిగితే అనుకున్నవి సాధించడం చాలా సులువు అయిపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. ఈ భూమి మీద ఉన్న వారందరికీ వాగ్దానం చేశాడు. తన పేరు పెట్టబడిన జనులను ఆయన రక్షించుకుంటాను, మీరు నా యందు ఉండి మీకేది ఇష్టమో అడుగుడి అని వాగ్దానం చేశాడు. మనం ఆయన యందు ఉండి ఏదైతే ఒప్పుకుంటున్నామో అది గట్టిగా పట్టుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఏదేమైనా సరే దేవుడు నాకు ఇచ్చే వరకు నేను విడిచిపెట్టను. యాకోబు ప్రార్థన చేస్తూ నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. మన జీవితాల్లో కూడా విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. ఏదైతే ఒప్పుకుంటామో అది గట్టిగా పట్టుకోవాలి. రక్తం స్రావం కలిగిన స్త్రీ అదే విధంగా స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడితే ఏమంటాడంటే, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్తారు. ఈ రోజు మనం దేవుని నమ్మి ప్రారంభించిన ఏ పని అయినా సరే, మరలా చెప్తున్నాను, దేవుని నమ్మి దేవుని విషయంలో మనం ఏదైతే ఒప్పుకుంటామో దాన్ని గట్టిగా పట్టుకుని మొండిగా ముందుకెళ్లగలిగితే ఖచ్చితంగా దాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు మీకు అటువంటి విశ్వాసాన్ని ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు.